నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అమరావతిలో 2,50,000 చదరపు అడుగుల్లో నిర్మించిన నూతన భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి సహా పలువురు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. ఇప్పటికే జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వి రమణ విజయవాడలోని నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్లు వారికి స్వాగతం పలికారు. పోలీసులు సిజేఐకి గౌరవ వందనం సమర్పించారు. హైకోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. అమరావతి రాజధానిలో న్యాయ సేవలు అందించేందుకు గాను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సిద్ధమైంది. శరవేగంగా ఈ హైకోర్టు భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 2.52 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వచ్చే విధంగా ఈ హైకోర్టును నిర్మించింది సిఆర్డీఏ. మొత్తం మీద 23 కోర్టు హాళ్లు దీంట్లో ఏర్పాటు చేశారు. అలాగే G+5 ప్రాతిపదికన ఈ భవనాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా ఈ హైకోర్టు ప్రాంగణం ఒక ఐకానిక్ చిహ్నంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దింది సిఆర్డీఏ. చూస్తే కనుక హైకోర్టు హుందాతనం ఉట్టిపడేలాగా 4 సింహాల గుర్తుతో పాటు చిహ్నంతో పాటు అలాగే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే చిహ్నాన్ని కూడా ఇక్కడ ముద్రించారు పూర్తిగా. అలాగే హైకోర్టు ఒక చారిత్రక భవనంగా కనిపించేందుకు వీలుగా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి గులాబీ రంగు రాయిని లోపల బయట కూడా తాపడం చేశారు. అలాగే పూర్తిగా హైకోర్టు భవనంలో 2.52 లక్షల చదరపడుగుల కార్యాలయ స్థలం అందుబాటులో ఉంటుంది. 23 కోర్టు హాళ్లు విచారణ కోసం సిద్ధంగా ఉంటాయి. ధర్మాసనంతో పాటు అలాగే వివిధ న్యాయమూర్తులు సేవలందించేందుకు వీలుగా ఆ కోర్టు హాళ్లను కూడా సిద్ధం చేశారు. అంతర్గతంగా కూడా పూర్తిగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే న్యాయమూర్తులు, కక్షిదారులు, అలాగే న్యాయవాదులు, ప్రజలు కోర్టు ప్రాంగణానికి వచ్చే విధంగా వేరువేరు మార్గాల్ని ఇక్కడ సిద్ధం చేశారు. పూర్తిగా కోర్టు ప్రాంగణం వెలుపల కూడా ఒక 100 అడుగుల జెండా, జాతీయ జెండాను ప్రదర్శించేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే హైకోర్టు ఒక హోదా ఉట్టిపడే విధంగా కుడివైపున ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసింది సిఆర్డీఏ. ఇలా పూర్తిగా ఒక 100 అడుగుల జాతీయ జెండా స్తంభంతో పాటు అలాగే వెలుపల ప్రాంగణం అంతా కూడా పచ్చదనంతో అలరాలే విధంగా ఇక్కడ ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేసింది సిఆర్డీఏ. మొత్తం మీద 23 మంది న్యాయమూర్తులు ఇక్కడ న్యాయ విచారణకు అలాగే విచారణ చేసేందుకు వీలుగా, కేసు విచారణ చేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి హైకోర్టు మొత్తంగా 2.5 లక్షల కేసుల్ని ఇక్కడ విచారించే విధంగా ఇక్కడికి ఏర్పాట్లు చేశారు. పూర్తిగా కేసు విచారణతో పాటు కేసులకు సంబంధించినటువంటి వివిధ ఫైళ్లు దాచుకునేందుకు వీలుగా స్టోర్ రూమ్ను కూడా భారీ స్థాయిలోనే ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆధునిక ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా దీన్ని సిఆర్డీఏ రూపొందించింది. మొత్తం మీద ఒక ఐకానిక్ చిహ్నంగా ఈ హైకోర్టు భవనం నిర్మితమవుతోంది. పూర్తిగా తాత్కాలిక హైకోర్టు అయినప్పటికీ కూడా సిటీ కోర్టు కాంప్లెక్స్గా నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా ఒక ఐకానిక్ చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంది. అలాగే శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ హైకోర్టు ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. అలాగే శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించి భూమి పూజతో పాటు శంకుస్థాపన కూడా రేపు ఉదయం చేయనున్నారు. మొత్తం మీద ఒక రకంగా ఈ హైకోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా బౌద్ధ స్తూపం స్థాయిలో శాశ్వత హైకోర్టు భవనాన్ని నిర్మించాలని చెప్పి సిఆర్డీఏ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే శాశ్వత హైకోర్టు భవనాన్ని కూడా నిర్మించున్నారు. మొత్తం 800 కోట్ల రూపాయలతో బౌద్ధ స్తూప ఆకారంలో శాశ్వత హైకోర్టు నిర్మించున్నారు. లండన్కి చెందినటువంటి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్ దీని డిజైన్ రూపొందించారు. పాలనా నగరంలో భాగంగానే న్యాయ నగరంలో ఉండేటువంటి ఈ శాశ్వత హైకోర్టు ఒక ఐకానిక్ చిహ్నంగా మారిపోయింది. అయితే అప్పటి వరకు ఈ భవనం అయ్యే వరకు కూడా ఈ తాత్కాలిక సిటీ కోర్టు కాంప్లెక్స్ హైకోర్టు కాంప్లెక్స్గా పూర్తిగా సేవలు అందించనుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఇది 2.65 lakh square feet building and around 170-180 crores investment ఇది. అండ్ మొత్తం ఇది 14 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ బిల్డింగ్. అండ్ ప్రస్తుతానికి మనం 4 acresలో మెయిన్ ఏరియా, మిగతా పార్కింగ్కి తర్వాత యాన్సిలరీ యాక్టివిటీస్ ఉంటుంది. అండ్ ఇందులో 23 కోర్ట్స్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ గారి కోర్ట్
అండ్ కోర్ట్ చేంబర్స్తో పాటు అడ్వకేట్ జనరల్ హాల్స్, తర్వాత చేంబర్స్ ఫర్ అడ్వకేట్స్, అడ్వకేట్ అసోసియేషన్ హాల్స్, విమెన్ అసోసియేషన్ హాల్స్, ఇలా మోస్ట్ ఆఫ్ ద కోర్ట్ యాక్టివిటీస్ అన్ని క్యాప్చర్ అవుతాయి అనమాట. సో ఇది ప్రైమరీగా మనం డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్లాన్ చేసిన బిల్డింగ్, బట్ నౌ ఇమీడియట్గా హైకోర్ట్ మూవ్ అవుతుంది కాబట్టి మనం విల్ హ్యావ్ హైకోర్ట్ ఇనాగ్రేటెడ్ ఇన్ దిస్ బిల్డింగ్ ఆన్ 3rd. రేపు ప్రోగ్రామ్కి వచ్చేసరికి మనం 2 ఈవెంట్స్ జరుగుతున్నాయండి ఈరోజు ఇక్కడ. సో ఒకటి ఫౌండేషన్ ఫర్ పర్మనెంట్ కోర్ట్, మనకి ఆ పర్మనెంట్ కోర్ట్ షాపూర్జీ పాలన్జీ కంపెనీ కాంట్రాక్టర్ మనకి. సో వీ హ్యావ్ ఫాస్టెస్ట్ డిజైన్ చేసిన బిల్డింగ్, అరౌండ్ 14 lakhs square feet బిల్డింగ్ అది. సో రేపు ఫౌండేషన్ అయిపోతున్నాం. సో ఈ మంత్ ఆఖరి నుంచి మనం దాన్ని కాంక్రీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట.